హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు చిన్న పిల్లలే టార్గెట్. కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతుంది. కరోనా తగ్గినట్టే తగ్గి కొత్త రూపం సంతరించుకొని ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తుంది. ఇటు భారత్లోనూ కరోనా కలకలం రేపుతుంది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. హైదరాబాద్లో 2 పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులున్నట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా గన్పూర్ మండలం గాంధీనగర్కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలు వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు టెస్టింగ్ కోసం పూణేలోని ల్యాబ్కి పంపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తితో అప్రమత్తమైన ఎంజీఎం హాస్పిటల్ సిబ్బంది మాస్క్ లేనిదే హాస్పిటల్లోకి ఎవ్వరిని అనుమతించడం లేదు. సిద్దిపేటలో కూడా ఒక కేసు నమోదైంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కోవిడ్కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.